కూర్చుండవలసినంత అవసరం లేదు, విశాలంగా ఉంది స్థలం, నో ప్రాబ్లం. అందరం సర్దుకొని మంచిగా నెమ్మదిగా కుదురుగా కూర్చుందాం. ఒక 40 minutes వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. ధ్యానపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మన జీవితాలకు వాక్యమే మెయిన్. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన ఉన్నాడు. పరిశుద్ధాత్ముడుగా మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. మనుషులందరి విశ్వాసం ఏదైనా వాక్యాన్ని ఎరిగిన మన విశ్వాసం ప్రత్యేకమైనది. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి శుభములను అందిస్తూ వాక్య ధ్యానములోనికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. త్రియేక దేవుని దీవెన, ఆయన నడిపింపు, కృప సమృద్ధిగా దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఈ భాగాన్ని మనం బాగా ఎరుగుదుము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుండి 30 వరకు 8 వచనాలు మనము చదివాము. చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నవి. 2-3 సందర్భాలు ఇక్కడ కనబడుతూ ఉన్నవి. 2-3 సందర్భాలు కనబడుతూ ఉంటవి కనుక వాటన్నిటినీ మనం ధ్యానము చేయలేము. 3 సందర్భాలు కనబడతవి ముచ్చటగా. ఒకటి, ధనవంతుని గూర్చి రాస్తాడు. రెండవది, శిష్యుల యొక్క ఒపీనియన్ అడిగినప్పుడు రాస్తాడు. మూడవది, ఏంటి పరిస్థితి చివరి దినాల్లో జరగబోతుందో రాస్తాడు. అన్నిటిని మనం ధ్యానం చేసుకోలేము. మొదటి భాగములో మనము గమనించగలిగితే, ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట అసాధ్యం అంటాడు. అసాధ్యం అంటాడు, దుర్లభం అంటాడు. అట్లయితే మరి అబ్రహాము ధనవంతుడు, యోబు ధనవంతుడు, ఇక చాలామంది ఉన్నారు బైబిల్లో ధనవంతుడు. వాళ్ళ ధనాన్ని లెక్కబెట్టలేనంత స్థితిలో ఉన్నారు. ప్రభు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అడిగితే, ధనమును ధనముగా లెక్క చేయక, ధనము కంటే దేవుణ్ణే గనక ఎక్కువగా లెక్క చేయగలిగితే ఎంతటి ధనవంతుడైనా దైవరాజ్యానికి చేరగలడు. ధనము ధనమే, ధనమే నాకు ముఖ్యం అనుకునేవాడికి దుర్లభం అంటాడు అక్కడ. అంటూ ఏమంటాడు, ఒక సూత్రం రాస్తాడు. దాన్ని ఏమంటాం, ఒక సామెత చెప్తాడు. గుడ్, ఒక సామెత చెప్పాడు అక్కడ. ఏమంటాడు అనగా, సూది బెజ్జములో నుండి ఒంటె దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోకానికి చేరడు అనేసరికి చాలా భయం వేసింది. సూది బెజ్జములోనికి దారమే దూరది కదా అనుకుంటున్నాం మనము. దారము దూర్చడమే కష్టం. దారము దూర్చడమే. కొంచెం సైట్ ప్రాబ్లం వస్తే ఇంట్లో ఉన్న పిల్లల్ని పిలుస్తారు, వరే కొంచెం సూదిలో దారం పెట్టరా అంటారు. నాతో చాలామంది పెట్టించుకునే వాళ్ళు, మీ అందరికి కూడా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. పెద్దవారు కళ్ళు మసకగా కనబడేవారు, కళ్ళకు చీకట్టుకొచ్చినప్పుడు వాళ్ళు సూది దారం ఎక్కించడం కష్టము కనుక సూది దారం ఎక్కించు బిడ్డ అంటారు. అంత చిన్న హోల్లో నుండి ఒంటెట్లా దూరుతుంది అంటాం. కానీ అక్కడ వ్రాయబడిన అర్థం ఏమనగా, పూర్వపు దినాల్లో అందరి ఇళ్లల్లో ఒంటెలు ఉండేవి. ఒంటెలను ఒక దగ్గర ఒక మేకుకు కట్టేసి, ఒంటె ముందు ఒక ఎత్తైన గోడు ఉంటుంది. గోడ యువతలి భాగం ఒంటెను కట్టేసి, అవతలి భాగము దానికి మేత వేస్తారు. అవతలి భాగము మేత తినడానికి ఆ గోడకు దాన్ని మెడబట్టంత, తలకాయ బట్టంత హోల్ చేస్తారు. అది సూది బెజ్జం. ఇక్కడ వాడిన సందర్భం సూది బెజ్జమే. కానీ ఇక్కడ వాడిన అర్థం ఏంటంటే, ఒంటెని ఇక్కడ వైపు కట్టేసి, గోడ ఉంటుంది మధ్యన, గోడ యువతల ఒంటెని కట్టేసి, గోడ అవతల దానికి మేత వేస్తారు, నీళ్లు పెడతారు. దాన్ని మెడ పొడుగు కదా, అందుకు ఆ గోడకు హోల్ చేస్తారు, దాన్ని తలబట్టి అంత హోలు. అట్లెందుకు చేస్తారో తర్వాత అడగండి, చెప్తాను. ఇప్పుడు చెప్తే టైం చాలదు. ఆ రంధ్రములో నుండి తలను దూరుస్తుంది, తనకు కావలసింది మేసేసి తలని లాగేసుకొని పడుకుంటుంది. అది సూది బెజ్జం ఇక్కడ వాడిన సందర్భము. ఆ బెజ్జములో తల మాత్రమే దూరుతుంది, అవసరమైతే ఒంటెంత దూరుతుంది, కానీ ధనవంతుడు పరలోకంలో చేరడు అంటాడు. అదొక భాగం. రెండవ భాగం కింది భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు చూడండి, 27వ వచనంలో అంటాడు, పేతురు అన్నిట్ల ముందుంటాడు, నాకులాగా అన్నిట్లా చేయేస్తాడు, అన్నిట్ల నోరు పెడతాడు, అన్నిట్ల కాళ్ళు పెడతాడు. ఆయన లేకుండా ఏది కావద్దు. కొందరున్నారు మన దగ్గర కూడా, నేను లేకుండా ఏది కావద్దు, అంతే, నాకు తెలియకుండా ఏది జరగొద్దు. పేతురు కూడా అలాంటి వాడే.
ప్రభు, మేము సమస్తాన్ని విడిచిపెట్టావు, మా వెంబడి రా, ఫాలో మీ అన్నావు. ఆ దినాల్లో మేము వచ్చాం, అంత విడిచాం, మా ఇళ్ళని విడిచాం, భూములను విడిచాం, తల్లిదండ్రులను విడిచాం, పిల్లల్ని విడిచాం, అన్నీ విడిచాం, మీతో తిరుగుతున్నాం. మాకేమిస్తావు? ఎంత ఇస్తావు? మా సాలరీ ఎంత? మా ఇంకేమంటారు, మా ఏంటిది అది, ఏంటిది బిడ్డ, సాలరీ తర్వాత వచ్చేది ఏంటి? బోనస్ ఎంత? బోనస్ ఎంత? మా సాలరీ ఎంత? మా బోనస్ ఎంత? మాకు వచ్చే అడిషనల్ ఇన్కమ్ ఎంత? మా పే ఎంత? లేదా మా ఎక్స్ట్రా పేమెంట్ ఎంత? మా ఓటీ చేస్తే ఎంత అన్నట్టుగా పేతురు అడుగుతున్నాడు. అప్పుడు దేవుడిచ్చిన జవాబు ఏమంటాడో తెలుసా? నేను జీతం ఇక్కడ ఇయ్య, మీకు పునర్జన్మందు మీకు ఒక మంచి అవకాశం ఇస్తాను. అదేంటంటే, మీరు నాతో పాటు పరలోకంలో ఉంటారు. మీరు నాతో పాటు పరలోకములో ఉంటారు. దట్ 12 గోత్రాలకు తీర్పు తీర్చే చీఫ్ జస్టిస్గా ఉంటారు. ఆమెన్. ఆ గొప్ప ఆధిక్యత. జరగండి, వచ్చినప్పుడు మనుషులు రాగానే కొంచెం స్థలం ఇవ్వాలా. కొత్త వాళ్ళు వచ్చినా, బయట వాళ్ళు వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా కొంచెం దారి ఇవ్వడం, జరగడం, వచ్చేసేయాలి. ఓకే, రైట్. కనుక అక్కడ మీకు ఉన్నతమైన అవకాశం ఉంది అంటాడు. అంటూ ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు. నా నిమిత్తం తల్లిదండ్రులనైనను, అక్క చెల్లెళ్ళనైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనను విడిచిపెట్టని వాడు నాకు చెప్పాలా పాత్రుడు కాడు అంటాడు కింద. ఎంతమంది మేము విడిచిపెట్టాం? విడిచిపెట్టట్లే. విడిచిపెట్టడం అంటే వెళ్ళగొట్టడం కాదు. విడిచిపెట్టడం అంటే నెగ్లెక్ట్ చేయడం కాదు. విడిచిపెట్టడం అంటే సపరేట్గా ఉండడం కాదు, ఏరుపడడం కాదు, అలగ్గా ఉండడం కాదు, అవతలికి వెళ్ళడం కాదు, బయటికి నెట్టేయడం కాదు, హోములో జాయిన్ చేయడం కాదు. విడిచిపెట్టడం అంటే అర్థమేమనగా, వారితో ఉండి జీవితం అంతా గడపడం కంటే వారు ఉంటారు అక్కడ, వారి బాగోగులు చూస్తూ నాతో పరిచర్యలో ఉండడం నీకు మంచిది అంటాడు. నీకు మంచిది. 1983వ సంవత్సరం ఈ మాట నన్ను బాగా ఆకర్షించింది. నాటి నుండి నేటి వరకు దేవుని సేవ తర్వాతనే నా కుటుంబం అని డిసైడ్ చేశాను. అప్పటి నుండి ఇప్పటిదాకా అట్టనే ఉన్నా. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయేమో, దేవుడు నన్ను క్షమించును గాక. కానీ నేను మొదటి ప్రిఫరెన్స్ దేవుని పనులకే ఇస్తా. అది నేను నేర్చుకున్న సత్యం. అందుకే ఇక్కడ రాస్తూ ఉన్నాడు కింద. ఆ కింద క్లియర్గా ఉంటుంది చూడండి. 29వ వచనంలో నా నిమిత్తం లిస్ట్ ఇచ్చాడు. అక్కడ ఎవరు వదులుతున్నాం? ఉద్యోగమే వదలలేకపోతున్నాం, ఇల్లును వదలలేకపోతున్నాం. బంధువు వస్తే కనీసం నాన్న గబగబ టీ తాగు బిడ్డ, వెళదాం, మందిరానికి వెళ్దాం, వెళ్ళే టైంకి వచ్చావు, పద మనం కూడా వెళ్దాం, వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనగలవా? అనలేవు. నీకు ఆ దమ్ము లేదు. నీకు దమ్మెందుకు లేదంటే నువ్వు కూడా వాళ్ళ ఇంటికి పోయి ఘటనే చేశావు. అట్లనే చేశావు. అందుకే మనకు అట్లనే దమ్ము ఉండదు. నా ఇంటికి అవ్వాలన్నా రాని ఈడ్చుకొచ్చి కూర్చుండ పెడతా, అంతే. ఈడ్చుకొచ్చి కూర్చుండ పెడతా. వాళ్ళ మంచి చెడులు ఉంటే తర్వాత చూస్తా. బిర్యానీ తెప్పించి తిందాము, నో ప్రాబ్లం. ముందు ఆరాధన, ముందు దేవుని సన్నిధి ముందు, దైవము ముందు. అందుకే ఇక్కడ అంటాడు, ఇది అంటాడు, ఇది కాక 100 రెట్ల ఫలం మీకు ఇస్తా అంటాడు. దేవుడు 100 రెట్లు 100-fold బ్లెస్సింగ్స్ దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు అంటే దేవుని కార్యాల మీదనే నగ్నము చేయగలిగినప్పుడు. మన పనుల కంటే మన పనులు చేయాలా, ఉద్యోగాలు చేయాలా, అవ్వను చూడాలా, అయ్యను చూడాలా, పేరెంట్స్ను చూడాలా, తోబుట్టువులను చూడాలా, భార్య భర్త పిల్లలు అన్నీ చూడాలా. అన్నిటితో పాటు దేవుని సన్నిధిని కూడా మనం బాగా ప్రేమించే వారమై ఉండాలి. దేవుని కార్యాలను ప్రేమించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే పిల్లలను ఎత్తుకొని తల్లులు వచ్చారు. ఈ దినాల్లో పిల్లలు నడిచేంత వరకు గుడికి రావట్లే తల్లి. దేవుడు ఏమనుకుంటాడు? ఎందుకు ఇచ్చాను దీనికి బిడ్డను అనుకుంటాడు దేవుడు. అట్లా అనుకుంటే ఏం కావాలా మన బిడ్డ? ఆలోచన చేయండి. ఈ దినాల్లో తల్లులు ఎంత డెలికేట్ అయిపోయారు. మన బ్రతుకులు అంత డెలికేట్గా ఉన్నవి, సున్నితంగా ఉన్నవి, సునాయాసంగా ఉన్నవి. చాలా సుకుముగా పెరుగుతున్నావు. లేస్తే కూర్చుంటే ఏసీలు అయిపోయినవి, లేస్తే కూర్చుంటే నీడను ఆశ్రయిస్తున్నావు. ఏం తట్టుకోలేని డెలికేట్ అయిపోయింది లైఫ్. డెలికేట్ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత 6వ రోజు నుండి పూర్వపు దినాల్లో బయటికి వెళ్ళి పనులు చేసుకునేవారు. 6వ దినాల్లోనే నడుముకు గట్టిగా గుడ్డతో కట్టి, చెవుల నిండా పత్తి పెట్టి చెప్పాలా,
గంటె బట్టి వంటుండేవారు ఆ దినాల్లో. మా అవ్వ అట్లే వండింది, మా నాన్నమ్మ అట్లే వండింది. ఇక్కడ ఉన్న చాలా మంది అట్నే చూశారు, చేశారు, చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో 6 నెలల వయసు వచ్చేంత వరకు బిడ్డకు తల్లి గడప దాటట్లే. వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్ని రోజులు ఉంటావో అది నీ ఇష్టం. వాక్యం మాత్రమే కండిషన్ ఇస్తూ ఉంది. దేవుని వాక్యం అంటాడు. ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడో చూద్దాం, చూడండి. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొందువు. 29వ వచనం చివరిలో చదువుతున్నా. ఇప్పుడు 30వ వచనం చెప్పండి. మొదటి వారు అనేకులు, కడపటి వారు మొదటి వారు. నాట్ ఫస్ట్, లాస్ట్ ఈజ్ ద బెస్ట్. ఈరోజు మొదటిది కాదు, ఆఖరిదే, కడసారిదే. మరి మొదటి వాని పరిస్థితి ఏంటి అంటే, మొదటి వానికి కడపటి వానికి దేవుడు ఎంపిక చేయడానికి కారణం కొన్ని క్యారెక్టర్స్ ఉన్నవి. అవి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మొదటి వాడే కడపటి వారు కాదు అంటే, మరి ఒకడే పుడితే ఏం కావాలా? ఒకడే అయితే ఏం కావాలి? ఒకడే బిడ్డ, ఒకదే కొడుకు అయితే ఏం కావాలా? వాడే మొదటివాడు, వాడే కడసారి కదా. ఇక్కడ వాక్యం ఏమంటుందనగా, మొదటివారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కారణం ఏంటనగా క్యారెక్టర్, వారికి ఉండే లక్షణాలు, వారికి ఉండే యాటిట్యూడ్స్, వారికి ఉండే గుణగణాలు, వారు జీవించే జీవిత విధానం. ఈ పూట 3 కుటుంబాలను గుర్తు చేస్తాను. బ్రదర్స్, 3 కుటుంబాల్లో ఉన్న బ్రదర్స్ను. ఆ 3 కుటుంబాల్లో ఉన్న బ్రదర్స్ మొదటి వారు కాదు, కడపటి వారు. వారిని మీ గమనములోనికి స్పీడ్గా తీసుకుని వచ్చి నా సందేశాన్ని ముగించేస్తాను. నెంబర్ 1, ఆదికాండము 25:5 వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 5. అక్కడ ఏమంటాడు అనగా, ఇష్మాయేలు కాదు, ఇస్సాకే. అబ్రహాము కుమారుడు మొదట పుట్టినవాడు ఎవరబ్బా అంటే, అబ్రహాం సంగతి చెప్తున్నాను నేను. శారమ్మ దగ్గర పోలే ఇంకా. మరి అట్లా తప్పు అవుతుంది, జాగ్రత్తగా వినాలి. అందుకే కేర్ఫుల్గా వినాలా. తప్పు విని నన్ను తప్పు చేయొద్దు, మీరు మిస్టేక్ చేయకూడదు. అబ్రహాం అంటున్నాను. అందుకే అబ్రహాము మొదటి కొడుకు ఎవరబ్బా అంటే ఇష్మాయేలే. నో డౌట్, అక్కడ నో డౌట్. వాక్యం ఏమంటుందనగా, ఇష్మాయేలు కాదు, ఇస్సాకుయే. మొదటి వాడు కాదు, కడపటి వాడే శ్రేష్ఠుడు అనే ధ్యానాంశానికి నెంబర్ 1, ఇష్మాయేలు కాదు, ఇస్సాకుయే. ఎందుకు ఇష్మాయేలును పక్కన పెట్టాడు? ఆయన కూడా అబ్రహాం రక్తాన్ని పంచుకొని పుట్టాడు, అబ్రహాముకే పుట్టాడు. అబ్రహాము కొంతకాలం కొడుకో అని ఎత్తుకొని తిరిగాడు, భుజాల మీద వేసుకొని. ఊర్లంతా తిరిగాడు, వాడలన్నీ తిరిగాడు, లోకానికి పరిచయం చేశాడు, లెక్కలేని ముద్దులు పెట్టాడు. వీడే నా గోత్రికుడో, వీడిని కాక ఇక నాకేమీ లేదు. ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఎవరు అంటే, ఆమె పేరు అది సారే. 16వ అధ్యాయం తీయండి. 16వ అధ్యాయం చూడండి. సారాని ఎందుకన్నానో నేను చెప్పిస్తాను. 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువు. అబ్రాహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. చూసా, బుద్ధి ఉందా దానికి ఏమన్నా? ఇప్పుడు ఎవరు మిస్టేక్ చేశారు? అబ్రహాం కాదు. మిస్టేక్ చేయడానికి ప్రేరేపణ కలిగించింది, ప్రోత్సాహపరిచింది. అసలు స్త్రీయే శత్రువు. ఒప్పుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అమ్మో ఎంత మంచోళ్ళు, ఎవరు చెప్తలేరు, 1-2 తప్ప. మా కుమారి బాగా చేయెత్తింది. స్త్రీయే శత్రువు. అలాంటి కండిషన్ ఉన్నప్పటికీ హాగరు దగ్గరికి పోవడానికి ప్రేరేపణ కలిగించింది. పోయి వచ్చిన తర్వాత జరిగింది అనుకోండి, ఇక సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు. నేను గుర్తు చేస్తూ ఉన్నా. కుమారుడు పుట్టాడు. అబ్రహాం ఎత్తుకుంటుంటే, ఆగర్ ఎత్తుకుంటుంటే, శారమ్మ కూడా చెప్పండి ఎత్తుకుంటుంటే తప్పదు. నేను బొమ్మనిదిగా కొడుకు పుట్టిండు, ఎన్నిసార్లు భుజాలు తడుముకుందో. నా సజెషనే, నా సలహా, నా అడ్వైస్. ఇంత మంచి కొడుకు వచ్చిండు, ఎన్ని ముద్దులు పెట్టిందో శారమ్మ. వానికి ఉన్న నైజం బయటపడింది. ఎప్పుడు అంటే ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు మరిస్తే శారమ్మ విందు చేస్తూ ఉంటే ఇష్మాయేలు ఏలన చేశాడంట. బుద్ధి ఉండాలి వాడికి, ఏమన్నా బుద్ధినోడు. కొంతమందే తినే తిండిలో మట్టి పోసుకుంటారు. హాయిగా అబ్రహాం ఇంట్లో దర్జాగా బతకవలసిన వాడు
చెయ్యకూడని పని చేసి దాంట్లో చేసాడు. తమ్ముడు అనుకోరాదు, తమ్ముడే ఫంక్షన్ చేస్తుండ్రు, అరే అందరూ వచ్చి తిన్నారు, నువ్వు కూడా ఫంక్షన్ తింటే అయిపోతుంది కదా. వీడు మూతి ముడుచుకొని మూలకు కూర్చోవడానికి బదులు మాటలు అన్నాడంట, హేళన చేశాడు, గేలి చేశాడంట. అప్పుడు సారమ్మ చూసి, ఓహో ఇంతకు ఎదిగావురా, ఇంట్లోకే వెళ్ళగొట్టేసింది. ఇప్పుడు వాక్యం చెప్పే మాట ఏమనగా, ఇష్మాయేలు కాదు ఇస్సాకుయే. ఇష్మాయేలును పక్కన పెట్టి ఇస్సాకును ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, మీరంటారు దేవుడు, దేవుడు అనట్లేదు, కాదనట్లేదు నేను, దేవుడే. కానీ ఇస్సాకులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇష్మాయేలీలో లేనివి ఇస్సాకులో ఉన్నవి. అందుకు ఇస్సాకు వాగ్దాన పుత్రుడయ్యాడు, వారసుడయ్యాడు, ఆయన గోత్రికుడయ్యాడు. ఆయన వలన దేవుని నామము ఉచ్చరణ కలుగుతూ ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. యాకోబు వచ్చేంత వరకు ఆ దినాల్లో ప్రజలందరూ ఏమని ప్రార్థన చేశారో తెలుసా? అబ్రహాము ఇస్సాకుల దేవా అన్నారు. యాకోబు వచ్చిన తరువాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అన్నారు. అది మనం నేర్చుకోవాలా. ఇక్కడ వాక్యం ఏమంటుందనగా, ఒకటి మొదటివాడు కాదు కడపటివాడే శ్రేష్ఠుడు అనే ధ్యానాంశానికి ఇష్మాయేలు కాదు ఇస్సాకుయే. ఇస్సాకులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే ఫెయిత్ఫుల్ లైఫ్, విశ్వాసము. ఇస్సాకులో ఉన్న విశ్వాసం దేని పట్ల ఉంది? విశ్వాసం ఇస్సాకుకు అంటే వాక్యము పట్ల ఉంది, నెంబర్ 1. రెండవది ప్రార్థన పట్ల ఉంది. మనకు లేదు. సాయంత్రం 6 గంటలకు పెళ్లి, 5 గంటలకు వాక్య ధ్యానములో కూర్చున్నాడు. వీడి బతుకులో అమ్మాయి కుదిరినప్పటి నుంచి వీడు వాక్యం చదవడు, ప్రార్థన చేయడు. దినాల్లో తెల్లవారు లేస్తే నిద్రపోయి మధ్యరాత్రి దాకా దాని ఫోన్తోనే లింక్. దేని ఫోన్తో చెప్పరు? హుడ్బీతో. పక్కన బట్టయి ఫోన్ తీసి పడయ్యాడా, పడయి. సాయంత్రం 6 గంటలకు పెళ్లి, 5:30కు పెళ్లి, 4:30కు పొలంకి వెళ్ళి వాక్యం చదువుతున్నాడు. ఎంత విశ్వాసం! ఇప్పుడు పిల్లలు చూడకుండా పెళ్లి చేసుకుంటారు. ఎవరు ఉన్నారా? బిడ్డ నీకు తులం బంగారం ఇస్తా. ఎంత తులం అంటే? 1,00,000. ఉన్నారా ఎవడన్నా? ఎవడు లేడు. ఏ ఆడపిల్ల లేదు. ఏగాదిగా లెక్కలేని అన్నిసార్లు చూస్తే తప్ప, చాటింగ్ చేస్తే తప్ప. డేటింగా చాటింగా ఇవన్నీ? డేటింగ్ వాడు చెప్తుండ్రు, డేటింగ్ అట. డేటింగ్ అన్ని చేస్తే తప్ప పెళ్లికి ముందు అడిగేయట్లే. ఇస్సాకు దేవుని మీద అచంచలమైన విశ్వాసం. వాళ్ళ మమ్మీ డాడీ కూడా పోలే అమ్మాయి దగ్గరికి. అమ్మాయిని మమ్మీ డాడీ చూడలేదు, ఎలియాజరు చూడలేదు, దాసుడు చూడలే, ఏ వ్యక్తి చూడలే, ఏ మీడియేటర్ చూడలే, ఏ పాస్టర్ అంకుల్ చెప్పలే. వాళ్ళని గురించి ఎవరు పరిచయం చేయలే. మంచి సంబంధం, మంచి కుటుంబం, మంచి విశ్వాసులు, మంచి సంఘ సభ్యులు ఎవరూ చెప్పలే. అబ్రహాం ప్రార్థన చేశాడు, ఎలియాజరు ప్రార్థన చేశాడు, ప్రయాణమై వెళ్ళాడు, పోతూ ఉన్నాడు, సూచనల మెట్టుకు వెళుతూ ఉన్నాడు. అదే భక్తిలోనికి ఇస్సాకు వచ్చాడు. ఎదా రాజా, మనం ఎట్లుంటాం, మన పిల్లలు అట్లే ఉంటారు. మనం 3 ఆకులు చదివితే వాళ్ళు 7 ఆకులు చదువుతారు. మనం అర్ధగంట చేస్తే వాడు గంట చేస్తాడు ప్రార్థన. నువ్వు 10 నిమిషాలు చేస్తే వాడు అసలే చేయడు. ఈ దినాల్లో పిల్లలు చెడిపోవడానికి కారణం ఇక మీరే ఆలోచన చేసండి. వాక్యం సెలవిస్తా ఉంది. ఇస్సాకు ఇష్మాయేలు కాదు ఇస్సాకే అనడానికి కారణం ఆయనలో ఉన్న ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. దేని పట్ల అంటే, ఒకటి వాక్యము పట్ల. 25:5 చూసాం కదా, ఇష్మాయేలే కాదు ఇస్సాకే అని. 24వ అధ్యాయం తీయండి, 63వ వచనం. నేను ఇప్పటిదాకా చెప్పిన కొలుపంతా అక్కడ ఉంటుంది. 24:63 చదవమ్మా. సాయంకాలమున చూసారా, ఇటు సాయంకాలంలో డ్యూటీ నుంచి రాగానే ఏం చేస్తాడు? డేటింగ్ ఏనంట. మీరు చూడండి, ఒకవేళ అవకాశం దొరికితే కాల్ డేటా చూస్తే గంటలో అంబో వీనికి వచ్చిన 50 ఫోన్లలో 30 ఫోన్లు వానియే ఉంటాయి. వద్దు బిడ్డ, యంగ్స్టర్స్ బంద్ చేయాలి అదంతా. అస్సలు మంచిది కాదు. దేవుని మీద డిపెండ్ కాండి, దేవుని మీద ఆధారపడండి,
దేవుని వాక్యం మీద ఆధారపడండి, మంచి లైఫ్ పార్ట్నర్ను దేవుడిస్తాడు. ఇస్సాకు ఎందుకు చెప్తున్నాం? ముక్కు ముఖం తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, ఏ ఎడ్యుకేషన్ తెలియదు, ఏ కలర్ తెలియదు, ఏ హైట్ తెలియదు, ఏ వెయిట్ తెలియదు. మ్యారేజ్ బ్యూరోలో బయోడేటాలు వస్తున్నాయి. హైటు, వెయిటు, కలరు, అబ్బో, బ్యాక్గ్రౌండ్, తన సిబ్లింగ్స్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చర్చి మెంబర్షిప్, ఈయనకున్న టాలెంట్స్, సింగరా, రైటరా, మ్యూజిషియనా, అన్ని ఇంత పొడుగు భారతం ఇస్తున్నారు. అయినా సంబంధాలు కుదరట్లే. 100 సంబంధాలు ఉన్నాయి నా ఫోన్లో, అయినా కుదరట్లే. ఈ దినాల్లో ఈ బిడ్డ మంచి, మా సంఘస్థురాలు మంచిది బిడ్డ అని నేను చెప్తే కూడా నమ్ముతలేరోయ్, తెలుసా? నమ్మట్లే. ఎందుకో తెలుసా? గట్టినే చెప్తారులే పాస్టర్లు, గట్టినే చెప్తారులే, చెప్తే కూడా నమ్మట్లే. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇళ్ళకి వచ్చి, మనకు తెలియకుండానే మన ఎంక్వైరీ తీసుకుంటున్నారు. నీతో పెళ్ళి ఆడాలంటే నీ ఎంక్వైరీ అంతా, నీ చరిత్ర అంతా నీకంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎంక్వైరీ చేసి అంత సాటిస్ఫాక్షన్ అయితేనే ముందుకు వస్తున్నారు. అది నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇక్కడ ఈయన సాయంకాలమున పొలములో ధ్యానింప వెళ్ళాడంట. అంటే వాక్యము పట్ల విశ్వాసం. వాక్యాన్ని నమ్మితే నా జీవితానికి వమ్ము కాదు అని బాగా తెలుసు ఇస్సాకు. కనుక వాక్యము పట్ల ఆయనకు విశ్వాసం ఉంది. వాక్య ధ్యానములో ఉన్నాడు. ఒకటి ప్రార్థనలో ఉన్నాడు. కనుక విశ్వాసం అనేది వాక్య ధ్యానం చేయాలా, దేవుని కొరకు మనసుంచి నమ్మకముతో ప్రార్థన చేయాలా. ఆ వస్తూ ఉన్న భార్య కొరకు, వచ్చే ఉడ్బి కొరకు ప్రార్థన చేశాడని బైబిల్లో లేదు కదయ్యా అంటారు మీరు. దాని రిజల్ట్ చూపిస్తా చూడు. మనోడు తలంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ వెంటనే ఒంటె దిగిందోయ్. అది ప్రార్థన ఎఫెక్ట్, రిఫ్లెక్షన్, ప్రార్థన రిజల్ట్. పైనున్నది కిందికి దిగి పైట వేసుకుంది. నువ్వు పైట వేసుకుంటలేవు, ఆమె బయట వేసుకుంది. ఎంత విధేయత, ఎంత నమ్రత, ఎంత ఒబీడియన్స్. ఈయన ప్రార్థన ఆమెను ట్యూన్ చేసింది. అందుకే భర్తకు భక్తి ఉండాలా, భార్యకు భక్తి ఉండాలా, భర్తకు ప్రార్థన ఉండాలా, భార్యకు ప్రార్థన ఉండాలా. పిల్లలు ప్రార్థన పరులు పుడతారు. పాస్టర్ ప్రార్థన చేస్తే ప్రార్థన పరులు పుట్టరు. ఒకటి వచ్చిందిలే అట్లా అలవాటు, ఆచారం. కానీ వాక్యం సెలవిస్తా ఉంది. అబ్రహాము ప్రార్థన చేశాడు, శారమ్మ ప్రార్థన చేసింది. ప్రార్థనతో పంపించారు ఎలియాజరును. వెళ్ళాడు, అమ్మాయిని పట్టుకొని వస్తూ ఉన్నాడు. ముక్కు ముఖం తెలియదు, అమ్మాయి ఏ ఊరికి పోతుందో తెలియదు, ఎవరితో పెళ్ళి అవుతుందో తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు, రెబెక్క తల్లిదండ్రులు ఎంత భక్తిపరులు, బెతూయేలు వాళ్ళ కుటుంబం. అమ్మాయిని తీసుకొని వెళ్తా అంటే, మీ ఇష్టం, తీసుకొని వెళ్ళండి. పంపిస్తావా? ఇప్పుడు ముక్కు ముఖం తెలియని ఆయనతో యవనస్తురాలని బిడ్డను పంపించలేం. ఇప్పుడు మనం షాపుకి పంపించలేం, మనం బయట రోడ్డు దాటించలేం, వదిలిపెట్టలేం. అలాంటి పరిస్థితి ఉంది లోకంలో. ఆవిడను పంపించేశారు. తీసుకుపోండి అన్నారు అని ఒక మాట అడిగారు. ఆమె ఏమంటుందో అడగండి ముందు అని ఎలియాజరుతో వెళ్ళిన భటులందరూ, పరిచారకులందరూ, రిబకమ్మ తల్లిదండ్రులు, రిబక నిలబడితే ఎలియాజరు అడిగాడు, అమ్మా నాతో రాగలవా అంటే, ఆమె ఏమంటుందో అడగండి అన్నారు తల్లిదండ్రులు. ఆ చిన్నది ఏమనునో తెలుసుకుందామని రిబక వెళ్ళేదవా అంటే, వెళ్ళేదను అంది. చూస్తా, ప్రార్థన చేస్తా, నాకు కొంచెం టైము, కొంచెం కావాలి. ఏమీ లేదు. కారణం ఆవిడ కూడా వాక్య ధ్యానములో పెరిగినది, ప్రార్థనలో పెరిగినది గనక దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నాడు. వెళ్ళిపో. వచ్చేసింది, ప్రయాణం సఫలమయ్యింది. ఈయన ఇంత ప్రార్థనాపరుడు, వాక్య ధ్యానపరుడు గనుక ఇస్సాకులో ఈ 2 మంచి లక్షణాలు ఉన్నందువలన ఏం జరిగిందో రిజల్ట్ తెలుసా? అట్లా అడుగు పెట్టింది రిబకమ్మ ఇంట్లో, దుఃఖ నివారణ కలిగింది. ఆమేన్. దుఃఖం, ఏడుపు పోయి సంతోషం వచ్చింది. ఆ ముందు దినాల్లో ఇస్సాకు తల్లి శారమ్మ చనిపోయింది. మనోడు ఎక్కెక్కి ఏడిచాడు.
ఈ వయసులో నన్ను కని పెద్దవాణినిగా చేశావు, నా జీవితం అధోగతి, నా ఇల్లు కట్టలేదు, ఇంకా నా బతికేంటి, నేనేంటి అని ఏడ్చి కృంగి విశ్వాసాన్ని దేవుని వైపు మళ్లించాడు. రెబెక్కమ్మ వచ్చింది, తల్లి యొక్క ఏడుపును నివారణ కలిగించింది. అది రిజల్ట్ చూద్దాం చూడండి. 67వ వచనం చదవమ్మ, కింది భాగం బాగుంటది అదంతా. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు ఆ రెబెక్కమ్మను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యింది. భార్య ఎట్లుండాలో తెలుసా? భార్యలో తల్లి కనబడాలా, ఆదరణ కనబడాలా, ఓదార్పు కనబడాలా, కంఫర్ట్ కనబడాలా. భార్య దొరికిన వారికి మేలువా, తేలువా, కీడువా, కీలు జాయింట్. ఒకసారి పెళ్లి, ఇంతకుముందు చెప్పిన ఒకసారి పెళ్లి చేస్తా ఉంటే అమ్మాయి తలంచు, వాడు మంగళసూత్రం కడతాడంటే తలంచట్లేదు. అది అమ్మాయి తలంచు బిడ్డ అన్న, ఉంచలే, మైక్ ఆఫ్ చేసి ఏయ్ తలంచు, మైక్ ఆఫ్ చేసా, బయట వినబడ బాగుండదు కదా, పాస్టర్ సూట్ వేసుకున్నాడు, మోటుగా మాట్లాడతాడు, ఏం చేయడు అంటారు. మరి మైక్ ఆఫ్ చేసి ఏయ్ తలంచు, వంచా అన్నది, వంచవు, మెడలు విరిసేస్తా, ఈరోజు వంచుతా, రేపటి నుంచి నేను వంచినట్టే వంగాలి, ఇట్లా మాట్లాడుతుంది. అది తలకాయ కిందికి పెట్టి పైట లోపటి నుంచి ఎట్టుంటుంది? నాకే రోమాలు నిలబడ్డాయి, తలకాయ పెట్టి మెడలు ఇరిస్తే బాగుండు అనిపించింది. నేను చేయగలనా? ఏం చేయగలను? నేను పెళ్లి చేయడానికే పోయా. 3 మాసాల తర్వాత పిల్లోడు ఫోన్ చేశాడు, అంకుల్ ఒకసారి వస్తారా? ఏనా ఏమైంది బిడ్డ అంటే, ఇది మాట వింటలేదు, ఇది మాట వింటలేదు. దానికి భక్తి లేదు, భయము లేదు, గుడి లేదు, బడి లేదు, ప్రార్థన రాదు, భక్తి తెలియదు, అసలు భాషలే లేదు వాడికి. దానికి మరి గట్టనే కొంపలు తగలబడతాయి. అందుకే గుడికి రావాలా, నేర్చుకోవాలా, అన్ని వాక్యంలో ఉన్నాయి. ఏమంటుందో తెలుసా? ఈరోజు ఉంచుతా తల, రేపటి నుంచి ఆయన తల ఉంచుతా. ఈరోజే నేను జాయింట్ కీల్ను, తర్వాత ఆయన మెడకు నేనే జాయింట్ కీల్ నన్నది. చాలాసార్లు ఆలోచన చేద్దాం. మూర్ఖులు లేకపోలేదు పురుషులు, మూర్ఖురాన్లు లేకపోలేదు స్త్రీలు. కానీ నేను చెప్పేది వాక్యాన్ని పురస్కరించుకొని నేను చెప్పేది ఏంటనగా, నువ్వు భక్తిలో ఉండు, విశ్వాసంలో ఉండు, ప్రార్థన చేయు, దేవుని మీద ఆధారపడు, దేవునికి అప్పగించు. ఇక ఏం చూడకు, నువ్వు దేవుణ్ణే చూడు, దేవుని మీదనే వేయు. కరెక్ట్ చూజ్ చేస్తాడు దేవుడు. మనం ఏం చేస్తాం? ఎడ్యుకేషన్ చూస్తాం, బ్యాక్గ్రౌండ్ చూస్తాం, బంధుత్వం చూస్తాం, ఎర్రగా పుర్రగా చూస్తాం, తెల్లగా సన్నగా చూస్తాం, హైట్ వెయిట్ చూస్తాం, అన్ని చూస్తాం. అక్కడ చూడం అది ఎగుడికి పోతుంది, ఎంత భక్తి ఉంది, రక్షణ అనుభవం ఉందా, దేవుడు తెలుసా, ప్రార్థన తెలుసా, వర్షిప్ తెలుస్తుందా, వర్షిప్ చేస్తుందా, ప్రార్థన చేస్తుందా? మనకు ప్రార్థన తెలియదు, వర్షిపే తెలియదా? మరి అదే చాలా అనర్థకాలు. ఏదో పెళ్లి చేసామంటే చేసాం కాదు బిడ్డ. ఏం జరిగింది అంటే, రెబెక్కమ్మ గుడారములో అడుగు పెడితే మనోడు తల్లి కొరకు ఏడుస్తున్న దుఃఖం అంతా పటాపంచలైపోయి సంతోషం వచ్చింది. ఆమేన్. ఇష్మాయేలు కాదు, ఇస్సాకే అనడానికి విశ్వాసం, వాక్యము పట్ల విశ్వాసం, దేవుని పట్ల, ప్రార్థన పట్ల విశ్వాసం. అందుకే దాని రిజల్ట్ దుఃఖము పోయి సంతోషము వచ్చినది. నెంబర్ 1. రెండవది చూద్దాము, చూడండి. అదే ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనం బిడ్డ. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. చూసారా, ఈ 2 ఎందుకు వస్తున్నాయో ఈమె కడుపులో నుండి? కడుపు చాలా రోజులు కలగలేదు, కలిగిందే 2 వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఈమెలో వాక్యము ఉంది, ప్రార్థన ఉంది, ఈమె దేవుని మీద ఆధారపడింది. 1 షాట్ 2 బర్డ్ లాగా ఒకేసారి 2 జనములను ఇస్తున్నాడు దేవుడు రెబెక్కమ్మకు. ఈ రెబెక్కమ్మే నిన్న పెళ్ళయింది, ఈరోజు 2 పిల్లల్ని కన్నది. మధ్యాహ్నం చాలా టైం ఉందనుకోండి, గుర్తు చేస్తున్నా నేను. కనుక ఇక్కడ 2వ తలంపేమనగా, ఏశావు కాదు యాకోబే. ఏశావు జ్యేష్ఠుడు, యాకోబు కనిష్ఠుడు. అక్కడ ఇష్మాయేలు జ్యేష్ఠుడు, చెప్పాలా ఎవరు? ఇస్సాకు కనిష్ఠుడు. మరి జ్యేష్ఠుణ్ణి పక్కన పెట్టి కనిష్ఠుణ్ణి ఎంపిక చేసుకున్నాడు దేవుడు. కారణం విశ్వాసం, వాక్యము పట్ల, ప్రార్థన పట్ల, దేవుని పట్ల. ఏం జరిగింది? దుఃఖం పోయింది, సంతోషం వచ్చింది. ఇంట్లోకి కోడలు వస్తే సంతోషం రావాలా? కోడలు వస్తే దుఃఖం రావద్దు. ఇంకో కొలుపు ఓపెన్ కావద్దు, ఇంకో పుట చరిత్ర ఓపెన్ కావద్దు.
ఉన్న చరిత్రలన్నీ సద్దమనగాల, మామ కోడలు బిడ్డ అనాల, మామను కోడలు మామయ్య అయ్యా అనాల. అంకుల్ అంటుంది, ఇది అంకులు. అంకుల్ అననీయద్దు బిడ్డ పేర్లు. మీ భార్యలను మీరు అంకుల్ అననీయొద్దు, మీ డాడీని మామయ్య. దానికి తెలుగు రాకపోతే నోరు కాల్చి తెలుగు నేర్పండి. కనీసం మామయ్య అత్తమ్మ అనేటట్టు నేర్పియండి చాలు. ఈ అంకులు బొంకులు కంకులు ఇవి బంద్ చేయండి. అందుకే బంధుత్వం లేకుండా పోతుంది. అది అని చూడండి ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఇక్కడ చూద్దాం చూడండి. ఏశావు కాదు యాకోబే. మరి యాకోబులో ఉన్న లక్షణం ఇస్సాకులో ఏం చూసాం? విశ్వాసం. యాకోబులో పట్టుదల, దేవుని పట్ల పట్టుదల, వాక్యము పట్ల పట్టుదల, ప్రార్థన పట్ల పట్టుదల, భార్య పట్ల కూడా పట్టుదల. ఉడుం పట్టు అంటారు, పట్టు వీళ్ళని విక్రమాలు ఏమంటారు అనండిక. పట్టు, అలాంటి జిజ్జు, అలాంటి ఏమంటారు ఇంకా, అలాంటి ఛాలెంజ్ అంతే. ఇంకా అది ఏమన్నా కానీ 106 కానీ ఈ సంవత్సరం అయినా పర్వాలేదు, వచ్చే సంవత్సరం అయినా పర్వాలేదు, నాకు అదే కావాలంతే. పట్టు పట్టు. వాక్యము సెలవిస్తా ఉంది, ఏశావు కాదు యాకోబే. యాకోబులో ఏం చూస్తున్నామనగా పట్టుదల, సమయస్ఫూర్తి కూడా. సమయస్ఫూర్తి, టైం, సమయస్ఫూర్తి మనకు చాలా అవసరం. భర్త కోపంగా ఉన్నప్పుడు కొంచెం సమయస్ఫూర్తి, భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త కొంచెం సమయస్ఫూర్తి, తల్లిదండ్రులు కోపంగా ఉన్నప్పుడు చిల్డ్రన్ సమయస్ఫూర్తి, పిల్లలు బాగా కోపంగా ఉన్నప్పుడు పేరెంట్స్ కొంచెం టైం బీయింగ్ సమయస్ఫూర్తి. చాలా గొప్ప ఔషధం అది సమయస్ఫూర్తి. ఓర్పు చాలా అవసరం. వాక్యము సెలవిస్తా ఉంది కనుక యాకోబే, ఏశావు కాదు యాకోబే అనడానికి ఆయనలో ఉన్నది ఏమి అనగా పట్టుదల, సమయస్ఫూర్తి. అక్కడ ఇష్మాయేలును పక్కబెట్టడానికి ఏంటి కారణం అంటే హేళన చేసే గుణం. ఇక్కడ ఏశావును దేవుడు పక్కన పెట్టడానికి ఏంటి కారణం అంటే కోపం. ముఖ్యమైన ఉంటుంది కోపం. చీటికి మాటి కోపం, మంచికి కోపమే చెడ్డకు కోపమే. నారా బాబు, కోపముతోనే పుట్టావా? కోపంతోనే చస్తావా? ఎందుకు కోపం? కోపము కోపపరుడి గాని పాపము చేయకూడదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వాక్యంలో ఉన్న మాటలు చెప్తున్నా. కోపం మంచిది కాదు. ఏశావును దేవుడు పక్కన పెట్టి యాకోబును ఎనలైజ్ చేయడానికి కారణం ఏంటి అనగా ఏశావులో కోపం, యాకోబులో పట్టుదల. ఒబీడియన్స్, విధేయత, మాటకు లోబడేవాడు, పేరెంట్స్ని గౌరవించేవాడు, పేరెంట్స్ మాట జబదాటనివాడు యాకోబు. రారాంటే లోపలికి వచ్చాడు, పోరాంటే బయటకు పోయాడు, వెళ్ళిపోరా ఊరికెట్టి వెళ్ళిపోయాడు అంతే. అట్టట్ట పోతా, నేను ఎందుకు పోతా, నేను పోను అన్నింటుంటే నేను మామింటికి ఎందుకు పోతా అన్లే. పేరెంట్స్గా ఒబీడియన్స్గా బ్రతికాడు యాకోబు. అందుకే దేవుడు ఏశావును పక్కన పెట్టాడు, యాకోబును ఎంపిక చేశాడు. అందుకే దేవుడు యాకోబు దేవుడు అంటాం. ఏంటి ఈయన పట్టుదల అంటే, ఒకటి భవిష్యత్తు కొరకైన పట్టుదల. మీరు రెఫరెన్స్ చూస్తే 32వ అధ్యాయం, ఆది కాండంలో ఉన్నారు కదా, 32వ అధ్యాయం బిడ్డ తీయండి. 32:23 అనుకుంటా. 23 చదవండి నాన్న. ఎంత పట్టుదల? యాకోబు వారిని తీసుకొని వారిని అంటే 11 మంది పిల్లలు, 9 భార్యలు. ఇక ఏమని అనండి, పట్టు 4 అంటారో, 2 అంటారో, 2 అడిషనల్ అంటారో, ఇక ఏమని అనుకోండి. సరే, మొత్తం మీద ఒక గుంపును తీసుకొని అమ్మ చదువు. చూసారా, ఏరు దాటించేశాడు. ఏరు ఇది అంటే మధ్యన మనుషులను డివైడ్ చేసే, బంధుత్వాన్ని పాడు చేసే ఏరు దాటించేశాడు అంతే. ఆటంకాలు ఉండొద్దు, ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. దేవునితో కొద్దిసేపు గడుపుతా, నేను పట్టుదలతో ప్రార్థన చేస్తా, దేవుని సన్నిధిలో ఉంటాను అనే ఉద్దేశంతో యాకోబు కుటుంబమునంతా ఏరు దాటేశాడు. ఏరెందుకు దాటించాడు? ఏరు లేకుండా కొంచెం మీరు అక్కడ ఉండండి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తా అంటే 1 గంట అయినాక మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? డాడీ అని ఒకడొస్తాడు, నానా అని ఒకడొస్తాడు, ఏమండి అని పెద్దది వస్తుంది, అయ్యో ఎక్కడ పోయావు అని 2వది వస్తుంది, ఆకలేస్తుంది అని 3వది వస్తుంది, ఛాయ్ కావాలి అని 4వ భార్య వస్తుంది. ఇగో ఇవి తతంగాలు. యాకోబు బాగా తెలుసు, అందుకే బూరంతా ఊడిపోయింది యాకోబుకు. ఏం చేశాడో తెలుసా? ఒద్ది పేచి అందరినీ అటు దాటేసేసాడు. 7 ఆ నది దాటిచ్చాడు. ఇక వాళ్ళ బతుకులు మళ్ళీ నది ఇటు దాటరు. అది అట్లుండాలి మరి జిజ్జు.
అట్లుండాలా? అందరిని దాటిచ్చేశాడు. ఇక వాళ్ళు ఇటు వచ్చే పేచీ లేదు. ఇక దేవునితో గడపడానికి మోకరించాడంతే. రాత్రి స్టార్ట్ చేస్తే ఉదయం అయ్యింది. ఉదయం 12 hours ప్రేయర్, ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్. అదే ఫస్ట్ ఆల్ నైట్, వరల్డ్ ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్ యాకోబ్ ప్రేయర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆల్ నైట్ ప్రేయర్. ఇప్పుడు మనకు హాఫ్ నైట్ కూడా వస్తలేరు. పండుకోండి, బాగా పండుకోండి. నీ బిడ్డలు మారుతారు, భర్తలు మారుతారు, భార్యలు మారుతారు, పిల్లలు మారుతారు, దీవెనలు వస్తాయి. పండుకోండి, మంచిగా దుప్పటి కప్పుకొని ఏసీ ఆన్ చేసుకో. ఏం ఫ్యాను? సీలింగ్ ఫ్యాన్ జాగ్రత్తలేదు, ఇంకా ఒకటి టేబుల్ ఫ్యాన్ పెట్టుకో, పడుకో. ఆయన రాత్రంతా ఆల్ నైట్ చేశాడు. ఎందుకబ్బా అంటే భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు కొరకు. నా భవిష్యత్తు ఏమంగా పోతుంది? మా అన్న చాలా కోపగొండోడు. నన్ను చంపుతా, నరుకుతా, పొడిసేస్తా, బాణంతో గుచ్చేస్తా అని పగబడితే కోపంతో పరుగు తీస్తేనే మా మామింటికి వచ్చా. 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నా, తిరిగి వెళ్తున్నా. వానికి ఎంత కోపమో వాడికి. నా భవిష్యత్తు ఏం కాబోతుందో, నా భార్యల ముందు, పిల్లల ముందు. నా భార్యలకు భర్త లేనివాణిగా, నా పిల్లలకు తండ్రి లేనివాణిగా అవుతానేమో. ప్రభూ, నా భవిష్యత్తు ఏంటి? రాత్రంతా పట్టుదలతో ప్రార్థన చేశాడు. పెళ్లి మజా బాగానే ఉంది. పెళ్లి కంటే ముందు ప్రార్థనలో గడపవు. స్త్రీ పురుషులందరూ కూడా నువ్వు చూజ్ చేసుకోకు, దేవునికి అప్పగించు, ప్రార్థన చెయ్యి. ఒకవేళ చూజ్ చేసుకున్నావు, ఏదో అయిందనుకో, అది మొత్తం మోల్డ్ కావాలంటే అవర్స్ టుగెదర్ ప్రేయర్లో స్పెండ్ చేయి, గర్ల్ కానీ బాయ్ కానీ. అప్పుడు దేవుడు ఆవిడను ఆయనను మోల్డ్ చేస్తాడు. నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి పేతురు పత్రిక రాస్తాడు. చెప్పండి, చెప్పరు? మాకేది లేదా, మీకేం చెప్పాలయ్యా అన్నట్ట. మొఖాలుంచి బైబిల్ చదవండి. పేతురు పత్రికలో రాస్తాడు భక్తుడు, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి భార్యలను రాబట్టవచ్చు, భర్తలను రాబట్టవచ్చు నీవేలోనికి. ఇదనాల్లో వస్తలేరు అంటే ప్రవర్తన పవిత్రంగా లేదు, డౌట్ ఏం లేదు. ఇంకక్కడ నీ ప్రవర్తన మారాలో, నీ ప్రవర్తన మారాలా. ఏశావు కాదు యాకోబే అనడానికి మొదటి కారణం ఏంటి అనగా పట్టుదల, సమయస్ఫూర్తి, కోపము లేనివాడు. అంచేత ఆయన ఏం చేస్తున్నాడు అనగా పట్టుదలతో భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాడు. రెండవది, అదే 32వ అధ్యాయము 26వ వచనమమ్మ. ఆయన తెల్లవారుచున్నది గనక దేవుడు అంటాడు, యాకోబా నన్ను వదిలేయిరా, నన్ను వదిలేయినైనా బిడ్డా, నన్ను వదిలేయి బిడ్డా, తెల్లవారుతుందిరా బాబు. ఏదో నువ్వు బాగా ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, రాత్రంతా గడుపుతున్నావని వట్ట చూసి ఇట్లా దీవెనిచ్చిపోవడానికి వచ్చా, నన్ను పట్టుకొని వదలట్లే, వదిలేయి, నేను వెళ్ళిపోతా, వదిలేయి. యాకోబు ఏమంటాడు? నన్ను దీవిస్తే తప్ప, ఆశీర్వదిస్తే తప్ప నేను వదిలేయా. ఏంటి అనగా ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడు, పట్టుదలతో భవిష్యత్తు కొరకు ప్రార్థన చేశాడు, పట్టుదలతో భగవంతుణ్ణి పట్టేశాడు. అది భగవంతుణ్ణి పట్టేయగలిగినంత భక్తిలో ఉన్నాడు. భగవంతుణ్ణి సొంతం చేసుకొనగలిగిన ఇంప్లుయెన్స్ ప్రార్థనలో, భక్తిలో చూపించాడు. నువ్వే ఇంప్లుయెన్స్ చూపిస్తున్నావు? వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఏం జరిగింది దీని రిజల్ట్? ఇంత ప్రార్థన చేశాడు పట్టుదలతో యాకోబు గనుక. యాకోబు జీవితంలో రిజల్ట్ ఏంటి? ఇస్సాకు జీవితంలో రిజల్ట్ ఏంటి చెప్పండి? తల్లి చనిపోయింది అన్న దుఃఖం పోయి భార్య సంతోషాన్ని ఇచ్చింది. దుఃఖాన్ని మరిచేటట్లు, మరిపించేటట్లు తల్లి అయ్యింది, భార్య అయ్యింది, బిడ్డ అయ్యింది, అక్క చెల్లయ్యింది, అన్ని తానే అయ్యింది. ఇక్కడ యాకోబుకు దేవుడు దర్శనమిచ్చాడు. పట్టుదలతో భవిష్యత్తు కొరకు ప్రార్థన చేశాడు, పట్టుదలతో భగవంతుని యొద్ద ప్రార్థన చేశాడు. ఏం జరిగింది అంటే ఈయన మీద ఉన్న అన్న కోపమును చల్లార్చాడు దేవుడు. ఆమేన్. అది కోపమును చల్లార్చాడు. కోపమే పాపం. కోపముతోనే చాలా మంది హతసాక్షి అయ్యారు, చచ్చారు. ఏబేలు ఎందుకు చచ్చాడు? అలా అన్న కొడితే చచ్చిండంటారా? ఏబేలు ఎందుకు చచ్చాడు? దేంతో చచ్చాడు? కోపం అనుసుకోలేకపోయాడు కయ్యను గాడు. ఏబేలు చచ్చాడు. కయ్యను గానికి యమ కోపం,
అరే వీడు ప్రార్థనకు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, బైబిల్ చదువుతాడు, ముక్కు మీదనే కోపం ఉంటుంది. కోసేయరు ముక్కుతో, కత్తి బట్టి ముక్కును చెప్పండి, ముక్కు మీదనే కోపం అంటారు. తెలుసా మయూరి? తెలుసా నీకు? తెలుసు, బాగా ఊపుతుంది అలా. వెరీ గుడ్. డేవిడ్కి ఉంటుంది అట్లా కోపం? వాళ్ళ మమ్మీ కూడా ఉంది. చెప్పు, ఉంటుందా కోపం? ఉండదు. కోపగిస్తలే, తప్పు చేస్తే కోపగించాలి, మరి గద్దించాలా, కరెక్షన్ చేయాలా. నాకున్నంత కోపం ఎవరికి లేదు. మా అక్కని అడగండి, మస్తు కోపం నాకు. మా తాత అంటే అందరు గజగజలు ఆడేవారు, నేనంటే మా తాత గడగడలు ఆడేవాడు. అంత కోపం నాకు. ఉట్టిగానే ఒకరోజు బాగా కోపపట్టి తిట్టేసిండు మా తాత. సాయంత్రం తెట్టున తెల్లవారదాకా నేను వాడి కంటికి కనబడలే. వాడు బోర్న మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. నేను ఎక్కడో పోయి దాక్కున్నా. వీళ్ళదంతా సీసీ కెమెరాలలో చూస్తున్నా. వీళ్ళ సీన్ అంతా చూసి ఏడుసులు తట్టుకోలేక నేను వెళ్ళక దిగి కిందికి వచ్చా. నాకు అంత రేషం, అంత కోపం అంత పోయింది హుసేన్ సాగర్లో. హైదరాబాద్ వచ్చా, అంత హుసేన్ సాగర్లో కొట్టుకొని పోయింది. అందరు తిడతారు. ఇప్పుడు తుడి చేసుకుని పోతా. అబ్బో అయ్యగారు అంటారు, దొంగ అంటారు, దండం పెట్టి పోతా. వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం జరిగింది అంటే ఈయన పట్టుదలతో చేసిన ప్రార్థన, భవిష్యత్తు కొరకు భగవంతుని కొరకు ప్రార్థన చేశాడు. భగవంతుని దగ్గర ప్రార్థన చేశాడు కనుక అన్నకు ఈయన మీద ఉన్న కోపము పోయి సమాధానము పెళ్ళుబికింది. ఎట్లా బికిందో చూద్దాం. చూడండి, అక్కడనే ఉన్నారు కదా, 33వ అధ్యాయం 4వ వచనమమ్మ. ఒక పేపర్ ది చదువు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని, చూసారా, నరుకుతా, పొడుస్తా, కొచ్చేస్తా, బాణముతో గురిపెట్టి చంపేస్తా అనే ఏశావు ఏం చేస్తాడు? తన మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, చూసారా, ముద్దు పెట్టుకుంటారా? నిన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారంట. ఏం ఉద్ధరిస్తారో. లాస్ట్ 2 years బ్యాక్ 2 అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏం ఉద్ధరిస్తారో, ఏం ఎలుగా పెడతారో నాకు తెలియదు. వాళ్ళ ఏమ్స్ ఏంటో నాకు తెలియదు. నన్ను అడగొద్దు అబ్బా, నన్ను అడగొద్దు. నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, 2 మొగళ్ళు ముద్దు పెట్టుకుంటూ చాలా రేర్. అవునా కాదా? చెప్పండి, మీరు చెప్పండి అబ్బా, అవునా కాదా? కథే కష్టం. దట్టు బ్రదర్స్. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. ఇప్పుడు మాకు గట్లనే తగలబడ్డది, గట్లనే తగలబడ్డది. ఏంటంటే కారణం అంటే ఆస్తే. అదే మరి, అంతే, అదే కారణం. ఇక్కడ మనం చూస్తున్నాం, నరికేస్తే చంపేస్తే, అరే నా ఆస్తినంతా, నా వారసత్వాన్ని, నా జ్యేష్ఠత్వాన్ని అంత దొంగిలించావు, నా దీవెనలన్నీ దొంగిలించావు, చంపేస్తా అన్న ఏశావు తమ్ముడు కనబడితే పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి కౌగలించుకొని ముద్దులు పెడుతున్నాడు. అది ఇంత ట్రెజరీ, ఇంత మార్పు జరగడానికి కారణం యాకోబులో ఉన్న ప్రార్థన పట్టుదల, భవిష్యత్తు కొరకు పట్టుదల, భగవంతుని దగ్గర పట్టుదల. పరిస్థితులు అన్నీ తారుమారాయి, న్యూట్రల్ అయిపోతాయి, జీరోకి వచ్చేస్తవి. టాప్ గేర్లో ఉన్న బండి న్యూట్రల్ అవుతుంది. అంత టెంపరీగా ఉన్నోడు జీరోకి వచ్చేస్తాడు. ఎప్పుడో తెలుసా? పట్టుదలతో ప్రభువు దగ్గర ప్రార్థన చేయాలా. కనుక ఇది రిజల్ట్. రెండవది, మొదటిది ఏంటి చెప్పండి, ముగించేస్తా. చాయ్ రెడీగా ఉంది. చెప్పండి, మొదటిది ఏంటిది చెప్పరు? చెప్పండి. ఇష్మాయేలు కాదు, ఇస్సాకుయే. రెండవది, ఏశావు కాదు, యాకోబుయే. మూడవది చెప్పేస్తా, మూడవది చెప్పి ముగించేస్తా. మూడవది ఏమైనా చెప్పగలరా? అది కూడా అన్నదమ్ములే, వాళ్ళు కూడా. ఎవరైనా గుర్తు చేయగలరా? యోసేపు కూడా వచ్చింది దగ్గరని. కొంచెం ఇంకా జర ముందుకు పోదాం అనుకున్నా, కొంచెం చరిత్రకు పోదాం అనుకున్నా. పోవాలనా? పర్మిషన్ ఇచ్చి పోతా. దావీదు చెప్పి వచ్చేసింది చూడు. దావీదు పెద్ద అన్న పేరు ఎవరైనా చెప్తారా? నువ్వు చెప్పకపోయి. ఎలియాబు. వెరీ గుడ్. ఎలియాబు కాదు, దావీదే. ఆయన చాలా జానుభావుడు, చాలా ఎడ్యుకేటర్, చాలా ఆయనలో ఏమన్నాలా మంచి ఏమన్నా బిడ్డ ఎలిజిబిలిటీస్ ఉన్నవి, మంచి ఎలిజిబిలిటీస్ ఉన్నవి ఆయన ఎలియాబులో. కానీ దేవుడు సమూయేలు ద్వారా ఎలియాబును పక్కన పెట్టాడు. కడసారి వాడైన దావీదును దేవుడు ఎంపిక చేశాడు. ఏంటి దావీదులో ఉన్నవి? ఇస్సాకులో ఏమున్నాయో చూసాం, యాకోబులో ఏమున్నాయో చూసాం. ఇప్పుడు దావీదులో కూడా ఏమున్నాయో చూద్దాం. దావీదులో
కొట్టొచ్చినట్లు కనబడేది నమ్మకత్వం. భార్యలో, భర్తలో, తల్లిదండ్రులలో, పిల్లలలో, కుటుంబములో ఉండవలసినది విశ్వాసం, పట్టుదల, నమ్మకత్వం. ఇవన్నీ వాక్యముతో ముడివేయబడి ఉండాలా, ప్రార్థనలో ముడివేయబడి ఉండాలా, ప్రార్థనతో మిళితము చేయబడి ఉండాలా. కనుక ఇక్కడ అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం తీయండి బిడ్డ, ముగించేస్తాను. 3 రెఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. రైట్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. ఎలియాబు కాదు దావీదే, ఇష్మాయేలు కాదు ఇస్సాకే, ఏశావు కాదు యాకోబే, ఎలియాబు కాదు దావీదే. దావీదు కావడానికి కారణం ఒకటి నమ్మకత్వం. నమ్మకత్వానికి మారు పేరు దావీదు, లేదా ఇంటిగ్రిటీ, యథార్థతకు మారు పేరు దావీదు. ఎంతటి యథార్థత అంటే అంతటి యథార్థపరుడు. ఒక్కసారి జరిగిందిలే మిస్టేక్, కానీ మన లైఫ్లో జరగలే. మన జీవితంలో రిపీటెడ్గా జరుగుతుంది. తప్పు అని తెలిసి కూడా చేస్తున్నావు, చేయకూడదు అని తెలిసి చేస్తున్నావు. ఇక్కడ నేను చెప్పితే కూడా మారవు, వాక్యం చెప్పితే మారవు, నీ మనస్సాక్షి గద్దిస్తే పొడిస్తే కూడా మారవు. ఎవడివి నీవు అంటే మొండోడివి, మారనోనివి. మొండోనికి తూటా పెట్టాలా? వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఎలియాబు కాదు దావీదే. తీశారా? మొదటి సమూయేలు 16వ అధ్యాయం 6 నుండి 12 వరకు చదివితే రాజు ఎంపిక జరుగుతూ ఉంది. యెషయి కుటుంబములోనికి సమూయేలు వచ్చాడు. సమూయేలు తైలపు కొమ్ము పట్టుకొని రాజుగా అభిషేకించడానికి, ఆ ముందు వచనాల్లో ముందు అధ్యాయంలో చూస్తే సౌలు రాజుగా ఉన్నాడు. మొదటి రాజు మాట వినలేదు, మాట మేరాడు, అందుకు బర్తరపు చేయబడ్డాడు. ఆడు రాజు కాదు అన్నారు, కానీ రాజులాగానే బతుకుతున్నాడు. ఇంకా రాజును దిగేసినా, దావీదును అభిషేకించినా, బాగా చూడాలా, దావీదును రాజుగా అభిషేకించాడు సమూయేలు. అయినా దావీదు సామాన్యుల్లాగానే అందరితో తిరుగుతున్నాడు. ఇక నేనే రాజును అంటున్నాడు. ఏమంటారు చూడు, పెద్ద మాట, మోటు మాట. చింత చచ్చినా, రాజరికం పోయినా రాజు నేనే అంటాడు వీడు సౌలు. రాజరికం పోయినా రాజు నేనే అన్నాడు గనకనే వాని మీదకి ఏమొచ్చిందో తెలుసా? దురాత్మ వచ్చింది. అది అప్పుడప్పుడు దురాత్మ వస్తుంది, చేయకూడని పనులను చేపిస్తూ ఉంటుంది. దురాత్మ ఎందుకు వస్తుంది అంటే, నువ్వు దురాత్మతో వెనకాల, స్క్రీన్ వెనకాల దురాత్మతో సేకండిచ్చావు గనక, చేయగలిపావు గనక, వాని టీములో ఉన్నావు గనక. ఈ సౌలు కూడా దురాత్మ వచ్చినప్పుడు, ఎందుకు దురాత్మ వచ్చిందంటే, రాజుగా బర్తరఫ్ చేస్తే కూడా నేనే రాజును అంటున్నాడు. అరే నువ్వు రాజు కాదు అంటే నేనే రాజును అంటాడు. దావీదయ్య రాజు, దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించాడు అని చెప్తే కూడా దావీదేమో సామాన్యులాగా అందరిలో తిరుగుతున్నాడు. రాజ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అందుకు దురాత్మ వచ్చేసి లేబట్టి బయటెత్తేసేసింది. ఏంటి దావీదులో ఉన్న 2 లక్షణాలు చూపించేసి ముగించేస్తాను. తీశారు కదా? 16వ అధ్యాయం 6 నుండి 12 వరకు చదివితే, యెషయిని అడుగుతుండు సమూయేలు, నీ పిల్లలందరూ ఉన్నారా? దేవుడు నన్ను నీ ఇంటికే బొమ్మన్నాడు, మరి యెషయి కుమారులలో ఒకరిని రాజుగా చేయమన్నాడు, నేను వచ్చాను. మరి నీకు పిల్లలందరూ, పెద్దోడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు వచ్చాడు, ఐదోవాడు వచ్చాడు, ఆరోవాడు వచ్చాడు, ఏడోవాడు వచ్చాడు. ఉన్నారా? ఇంకా అయిపోయారంటే, ఇంకోడు ఉన్నాడు, ఏడున్నాడు, అడవిలో ఉన్నాడు. ఎవడాడు? కడసారి వాడు. మీరు దావీదు అంటారు, నేను కడసారి వాడు అంటాను. కడసారి వాడు ఒకడున్నాడు అని బైబిల్లో ఉంది. పిలువు వాణ్ణి అన్నాడు. పిలిచారు వాణ్ణి. బట్టలు సరిగా లేవు, చెప్పులు సరిగా లేవు, స్నానం చేయలే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న మనం అందరం స్నానం చేసి వచ్చుంటాం. ఇక ఎవరన్నా స్నానం చేయకపోతే నా వదిలేదు, మీకు వదిలేస్తున్నా. నువ్వు చేస్తే చేయండి, పోతే ఘటనే ఉండి మాకేం పోయింది, మీకే రోగాలు కదా, చెమట, క్రిములు, ఎలర్జీ, స్కిన్ గరికెత్తుంది, చెమట వాసన వస్తుంది, కురుపులు వస్తుంది, ఆఖరికి ఎలర్జీ వచ్చేస్తుంది, ఆఖరికి నిన్ను చేసుకున్నాడు వదిలిపెడతాడు. అంతే కాదు, మరి గదే జరుగుతుంది. రోగస్తుతో నువ్వుకి ఆడబెట్టుకునేది అది. అందుకే నీట్గా ఉండాలా. నేను తప్పనట్లే, ఒప్పనట్లే. మీకు తెలుసు, ఈయనకు 3 రోజుల నుంచి స్నానమే లేదు. అడవిలో గొర్రెల కాడ నీళ్ళెక్కడి, తాగడానికి సరిగా దొరకాయి, స్నానానికి ఎక్కడి, మారుబట్టలు ఎక్కడి, ఇంటికి వచ్చేస్తే 3-4 రోజులకు ఒకసారి ఇంటికి రావాలా గొర్రెలు తీసుకొని. అలాంటి దావీదు కడసారి వాడు అడవిలో ఉన్నాడు. పిలిచారు. దావీదు ఇంట్లోకి వస్తుంటేనే అంత గొర్రెల వాసన వస్తుంది. బయటికి గొర్రెల వాసనే, కానీ లోపల యథార్థమైన వాసన. హృదయంలో నుండి నమ్మకత్వం పొంగి పొర్లుతూ ఉంది. దేవుని పట్ల ఇంటిగ్రిటీ, యథార్థత, అది
ఆ రియాలిటీ లైఫ్ సమూయేలు చూచాడు. అట్లొస్తుండగానే నేను కోరుకున్నది గితన్ని అన్నాడు. తైలపు కొమ్మును పోసి తైలం పోసి అభిషేకించాడు పడుచువాడైన దావీదును. ఆమేన్. ఏం జరిగింది దావీదును అభిషేకం చేసిన తర్వాత చెప్పేసి ముగించేస్తా. మనందరికీ తెలుసా ఇన్సిడెంట్. ఎలా లోయలో యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులకు. గొలియాతును ఎదుర్కొనే మునగాడు అప్పటికి లోకంలో ఎవ్వరూ లేరు. వాడిని చూసి అందరూ పరుగులు తీస్తున్నారు. వాడు అడుగిట్ట పెట్టితే భూమి డప్ అంటుంది. అడుగిట్ట పెట్టగానే భూమి కదిలినట్టు అవుతుంది. వాడిట్లా అడుగు పెడితే అందరూ పరిగెత్తుకొని పోతున్నారు. పిట్టల్లాగా పరిగెత్తుకొని పోతున్నారు. అందరిలో కడసారి వాడు. యథార్థత, నమ్మకత్వం, దేవుడే సర్వస్వం. సున్నతి లేని ఈ అన్యుడు సున్నతి పొందిన మనలను హింసించడానికి ఈడవడు. ఎక్కడి నుంచి వచ్చింది గట్స్? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుడే. దేవునిలో ఉన్న నమ్మకత్వం. వాణ్ణి చూచాడు అంతా. అదే ఎలా లోయలో అటువైపు వెళ్ళాడు. ఆ రాళ్ళు 4-5 రాళ్ళు ఏరుకున్నాడు. ముందుకొచ్చేసాడు. రాయి తిప్పి కొట్టేస్తే ఒకే రాయికి పట్. మరి ఒకే రాయికి పడేటట్లుంటే 5 ఎందుకు ఏరుకున్నాడు అంటే ఫిలిష్తీయులకు 5 రాజధానులు ఉన్నవి. 5 రాజధానులకు 5 అధికారులు ఉన్నారు. ఈ వీనిలాగానే ఎవడు గొలియాతులాగా ఇంకా 4 ఉన్నారు. గొలియాతును ఒకటి కొట్టేస్తే ఆ 4 కూడా వస్తారు. వాళ్ళని కూడా కొడతా అని కరెక్ట్గా 5 పట్టుకున్నాడు. నీకు ఈ పూటకుంటే దరిద్రమే బాయే అంటావు నువ్వు. అది కాదు. అట్లా ముందు చూపు అవసరం విశ్వాసులమైన మనకు. ఈ నెల జీతం వచ్చిందంటే వచ్చే నెల జీతం రాకుంటే కూడా బ్రతికేటట్టు ఉండాలి. వచ్చే నెల జీతం అక్క మాకు లేదు పెట్టు పోవద్దు. ముందు చూపుతో బ్రతకాల. దావీదుకు బాగా తెలుసు 5 సర్దారులు ఉన్నారు. ఒక్కడిని కొట్టేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళని కొట్టడానికి నాకు 5 కావాలని 5 రాళ్ళు సంచులు పెట్టుకున్నాడు. పోయాడు. ఒక్కడిని ఎడితే 4 ఫరారు. వీడు చచ్చాడు, వాళ్ళు ఫరార్. అట్లుండాలి మన విశ్వాసం, మన నమ్మకం, మన పట్టుదల, మన దేహం, దేవుని పట్ల మన భక్తి. ఏం జరిగింది అంటే కనుక అందరూ ఫరారైపోయారు. దావీదుకున్న 2 లక్షణాలు చూపిస్తాను. ఒకటి మని పట్ల నమ్మకంగా ఉన్నాడు. రెండవది పని పట్ల నమ్మకంగా ఉన్నాడు. మనుషులందరూ పాడయ్యేది మని దగ్గరనే, డబ్బు దగ్గరనే. భార్యాభర్తల పేచీలు, తల్లిదండ్రుల పేచీలు, అన్నదమ్ముల పేచీలు, అంత ఆస్తి డబ్బుల దగ్గరనే. దావీదు డబ్బు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఎలా లోయలోనికి పోయేటప్పుడు తండ్రి యెష్షయి పిలిచి జున్నుగడ్డలు ఇచ్చాడు. చదవాలి, ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ చదవండి, మీరు ఇంటికి పోయిన కనబడుతుంది. జున్నుగడ్డలు ఇచ్చాడు, బహుమానాలు ఇచ్చాడు, భోజనాలను ఇచ్చాడు. అందరికీ ఎవరెవరికి ఏది ఇయ్యాలో ఇచ్చాడు. అన్నలకు ఆహారం ఇచ్చాడు. రాజుకు అధికారికి జున్నుగడ్డలు ఇచ్చాడు. అన్నిటి తీసుకొని పొమ్మన్నాడు. పోతూ పోతూ నీకులాగా స్మెల్ బాగుంది, ఓపెన్ చేసి ఓ జున్నుగడ్డ తినలే. మనం తింటాం, మనం ఓపెన్ చేస్తాం. అదే నమ్మకత్వం. అది ఇంటిగ్రేట్, అది దేనిని ఇంటిస్తుంది అనగా మనీని, నీ చేతికి ఇవ్వబడిన మనీలో నమ్మకత్వంగా ఉండాలా. రెండవది పనిలో నమ్మకత్వంగా ఉండాలా. అదే 16వ అధ్యాయము 18వ వచనములో మనీ అంటే అని చెప్పిన బహుమానాలు కనబడుతుంది. 20వ వచనములో పని కనబడుతుంది. పని అంటే ఆయన గొర్రెల కాపరి, తండ్రి పిలిచాడు, గొర్రెలను వేరే వారికి అప్పగించి ఇంటికి వచ్చాడు. ఎంత రెస్పాన్సిబిలిటీస్. మందిరములో మీకు ఏ పని ఇవ్వబడుతుందో ఆ పని పట్ల బాగా రెస్పాన్స్ ఉండాలా. పంచిగొట్టే డ్యూటీ దగ్గర ఎంత రెస్పాన్స్ ఉంటుందో అంత రెస్పాన్స్ ఉండాలా. నేను హైదరాబాదుకు వచ్చినప్పుడు లాలగూడ వర్క్షాప్లో పంచి లేదు. విచ్చలవిడిగా పోయేటోళ్ళు, విచ్చలవిడిగా వచ్చేటోళ్ళు. ఇక కొంచెం సీనియర్ అయితే అట్లా పోయి సంతకం పెట్టి ఊరికే బయటనే ఉండేటోళ్ళు. వాళ్ళు చూసి రైల్వే ఆఫీసర్స్ వర్క్షాప్లో ఏం చేశారంటే పంచింగ్ మిషన్ పెట్టారు. నేను వచ్చినాక 10 ఏళ్ళకు హైదరాబాద్ వచ్చినాక. ఆ పంచింగ్ మిషన్ ఎప్పుడు ఉండే? స్టార్టింగ్లో పోతారు. పంచింగ్ మిషన్ కొట్టగానే ఇటు అటు చూస్తారు, అక్కడికి చూస్తుంటారు. కుర్చీ మీద కూర్చొని మంచిగా వేడివేడే ఛాయ్ తాగుతాడు, మళ్ళీ బయట పడతాడు. ఇంకా ఇట్టా తెలుసుకొని వాళ్ళు మళ్ళీ ఏం చేశారో తెలుసా? ఆఖరుకు ఈవినింగ్ పంచింగ్ మిషన్ పెట్టారు.
మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు మనోళ్ళు, అమ్మో ఎంత ఉపాయాలు మనోళ్ళకు. మార్నింగ్ పంచింగ్ చేయడము, బయట తిరిగి పోయి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పోయి ఈవినింగ్ పంచ్. ఓహో, ఇట్ట కూడా తెలుసుకొని మళ్ళీ ఏం చేశారో తెలుసా, మధ్యాహ్నం పంచింగ్ మిషన్ కూడా పెట్టారు. అది ఇప్పుడేం చేస్తున్నారు తెలుసా, జంతువుల కంటే ఘోరం మనం. వర్క్షాపులకు ఎంటర్ కాగానే డోర్ క్లోజ్, లాక్. ఇక బయట నో తిరుగుడు. నువ్వు చేస్తావా చేస్తావా చెయ్యి, ఇంట్లో ఓదైతే రిజిగ్నేషన్ చెయ్యి, కొత్త క్యాండిడేట్ ఎంపిక చేసుకుంటాం. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, పని పట్ల దావీదు నమ్మకస్తుడు, యథార్థపరుడు. అందుకే ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలీలను భయపెడుతున్న ఈ గొల్యాతు భయము నుండి దావీదును బట్టి ఇశ్రాయేలులందరికీ నెమ్మది వచ్చింది. ఆమేన్. నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఎలియాబు కాదు, దావీదే. ఏం జరిగింది రిజల్ట్ అంటే, వారి మీద ఉన్న భయం ఉన్న భయమునంతా తొలగించేశాడు దావీదు. ఒక్క రాయితో గొల్యాతు గొంతు కోసేశాడు, తలను వేరుపరిచాడు, భయమునంతా సమాధి చేసేశాడు. ఎంత నమ్మకస్తుడు. అందుకే యేసయ్య అన్నాడు ఒక్క మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ముగించండి, బైబిల్ క్లోజ్ చేసేసారా, జబ్బులు పెట్టేశారు చూడు. ఓపెన్ చేయండి, ఇది చేయండి, ఓపెన్ చేయండి. ఒకటే రెఫరెన్స్ 25:21. పాస్తమ్మ చదువుతుంది, మీరు అందరు చూడండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను. ఈ ఉదయం దేవుడు నీకేమిచ్చాడో దానిలో నమ్మకంగా ఉండు. డాడీవా, తల్లివా, కుమారునివా, కుమార్తెవా, పెద్దవాడివా, పెద్దదానివా, చిన్నవాడివా, చిన్నదానివా, భార్యవా, భర్తవా, మనుమడివా, మనమరాలివా, మందిరములో పనిచేస్తున్నావా, నమ్మకంగా ఉండు. కొంచెం పనిచ్చా, కొంచెములో నమ్మకంగా ఉండు. చెప్పాలి పిల్లలు, చెప్పండి రా. కొంచెములో నమ్మకముగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు నిన్ను నియమిస్తాడు. ఇచ్చిన 5 రూపాయలకే నమ్మకం లేకపోతే 5,000 ఎందుకు ఇస్తాడు రా నీకు? మీ డాడీ 10 రూపాయలు ఇచ్చేసి షాపుకి వెళ్ళి అగ్గిపెట్టె కొనుక్కరాపోరంటే తిల్లి మళ్ళీ ₹4.50 రిటర్న్ ఇవ్వాలా? అది నయా పైసలతో సహా రిటర్న్ ఇవ్వాలా? మా ఊరు నుండి 8 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల దూరం ఊరికి వెళ్ళడానికి మా తాత 2 పైసలను విడదీసి 50 పైసలు నా చేతికి ఇచ్చేవాడు. అరే 25 పైసలు అటు ఛార్జీ, 25 పైసలు ఇటు ఛార్జీ. తప్పిపోక చేంజ్ లేకపోతే ఆ రూపాయి ఇచ్చేవాడు. అరే ఊరు చేర్యాలకు వెళ్ళు, అటు పావుల ఇటు పావుల, ఎంత ఉంటుందిరా? అటాను ఉంటుంది తాతయ్య, ఆటాన నాకు ఇవ్వాలా, మళ్ళీ తెచ్చి చప్పుడకి ఇవ్వాలా? ఎప్పట్లాగా నీకు ఇస్తే అటే కాదు. అంత నమ్మకంగా నీవు నేను మనము మన విశ్వాసంలో, భక్తిలో, బాధ్యతలలో, పనులలో ఉంటే దేవుడు 100 ఆశీర్వాదం ఇస్తాడు. అనేకమైన వాటి మీద అధికారులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తలలు వంచుదాము, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. మొదటిది కాదు, కడపటిది శ్రేష్టం. నాట్ ఫస్ట్, లాస్ట్ ఈజ్ ద బెస్ట్. ఇష్మాయేలు కాదు, ఇస్సాకే. ఏషావు కాదు, యాకోబే. ఎలియాబు కాదు, దావీదే. నీవెవరివి? ఇస్సాకులో విశ్వాసం, యాకోబులో పట్టుదల, సమయస్ఫూర్తి, దావీదులో నమ్మకత్వం, యథార్థత. ఈ లక్షణాలు నీవే అయితే నీలో భక్తి ఉంటుంది. భక్తి ఉన్న వారికి భాగ్యం ఎక్కువ. అన్ని విడిచిపెట్టారు కదా, 100 ఫలము పొందుతారు, 100 రెట్లు దీవెనలు పొందుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించాలంటే ఈ లక్షణాలను మనము సొంతము చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను కాపాడుకుందాం. భద్రంగా బ్రతుకుదాం, భద్రంగా బాధ్యతలు నిర్వహిస్తాం, రెస్పాన్సిబిలిటీగా జీవిస్తాం.
అంచెలంచెలుగా అభివృద్ధి చెందుదాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు. మొదటిది కాదు కడపటిదే శ్రేష్టం అనే ధ్యానాంశాన్ని మా గమనములోనికి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు. విశ్వాసం, పట్టుదల, నమ్మకత్వం, సమయస్ఫూర్తి, యథార్థత సొంతం చేసుకొని మీరు మాకు అప్పగించిన దానిలో మేమందరము నమ్మకస్తులముగా ఉండుట కొరకు కృపనుంచుమని, మా జీవితాన్ని అంచెలంచెలుగా అభివృద్ధిపరచుమని, చివరి వరకు భక్తిని కాపాడుకొని బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించుమని, వాక్యం వినిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ, ఆన్లైన్లో హాజరవుతున్న బిడ్డలను బట్టి, రికార్డెడ్ మెసేజ్ వింటున్న బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అందరికీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగునట్లు కృప నుంచి అనేకుల జీవితాల్లో మీ కార్యాన్ని జరిగించుమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడి